వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటు మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, గత 2 వారాలుగా చూసుకున్నట్లయితే కనుక మార్కెట్స్ కాస్త ఒడిదుడుకు మధ్య ఉన్నాయి. సో ఇప్పుడు మాత్రం కొంచెం పాజిటివ్ గా మనకి కనబడుతుంది. అంటే కొంచెం భారీగానే పెరిగాయి మార్కెట్స్. సో దీనికి రీజన్ ఏంటంటారు? సో ఇలాగే ఉంటుంది అని అనుకోవచ్చు అంటారా? ఇందులోనూ హెచ్చు తగ్గులు ఉండొచ్చా? మనం మార్కెట్ ఒకసారి లాస్ట్ వీక్ గమనిస్తే కనుక బాగా ఒక మంచి కన్సాలిడేషన్లో చూసాము. 23,000 స్థాయి దాటిన తర్వాత కూడా హై లెవెల్లో చూస్తే కనుక రీటైల్ మనకి పార్టిసిపేషన్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఎస్ఐపిలో స్మాల్ ఇన్వెస్టర్స్ ఇంచుమించు 20,000 కోట్ల వరకు భారీగా ఇన్వెస్ట్ చేసినట్టుగా వార్త రావడం చూసాం. అందువల్ల మనకి మార్కెట్లో ఇన్ఫ్లో రావడంతో కొంచెం హై లెవెల్లో కూడా బయింగ్ సస్టైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే మనం శుక్రవారం చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ నాస్డాక్ ఒక భారీ ర్యాలీ కనిపించింది. అలాగే డౌ జోన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, మంచి అప్ ట్రెండ్ కనిపించింది. అలాగే అమెరికాలో చూస్తే కనుక మనకి లాస్ట్ 2 రోజుల క్రితం చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ గోల్డ్మెన్ సాక్స్ చూస్తే కనుక S&P 500 మనకి 5,200 నుంచి 5,600 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఒక అప్గ్రేడ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్గా ఉండడం చూసాము. అందువల్ల మనకి ఈ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ ఇవాళ చూస్తే కనుక మార్కెట్ కొంచెం హై లెవెల్ నుంచి ఇంటాడేలో ఒక స్వల్ప కరెక్షన్ కనిపించింది. సో లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒక కాషియస్ మైనర్ అప్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అండ్ సార్, అంతేకాకుండా మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. సో రాను మార్కెట్స్ ఏ విధంగా కంటిన్యూ అవ్వచ్చు అంటారు? మనకి లాస్ట్ వీక్ మనం చూసాము ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ముందు ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే కనుక 4.8 వచ్చింది. కానీ ఆర్బీఐ టాలరెన్స్ లెవెల్ మనకి ఆర్బీఐ లిమిట్ చూస్తే కనుక 4% ఉంది. కాబట్టి సో ఆ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇంకా కొంచెం రావడానికి ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో మనం చూస్తే కనుక 2 రోజుల క్రితం మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ రావడం చూసాము. ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక మనకి మన దేశంలో అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగా రావడం చూసాము. ముఖ్యంగా మన దేశంలో చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఫుడ్ ఆర్టికల్స్, ఫుడ్ ప్రైసెస్ పెరగడం చూసాము. ఇంచుమించు ఒక 9% వరకు ఇన్ఫ్లేషన్ మనకి ఫుడ్ ప్రైసెస్ పెరగడం చూసాము మే నెలకి. అందువల్ల మనకి మార్కెట్ మీద కూడా స్వల్ప ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మనకి లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక వాతావరణం కూడా చూస్తే కనుక మాన్సూన్ కూడా కొంచెం ఇరాటిక్గా ఉండడం వల్ల మనకి ఈ అగ్రికల్చరల్ అవుట్పుట్ మీద ఇంపాక్ట్ కనిపించింది. పైగా మనకి ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక ఈ నెల మనకి మాన్సూన్ కొంచెం తొందరగా వచ్చింది అనుకున్నాము. కానీ కొంచెం తొందరగా వచ్చినప్పటికీ జూన్ 1 నుంచి జూన్ 15 వరకు ఈ 15 రోజుల డేటా చూస్తే కనుక మనకి మాన్సూన్ 20% డెఫిసిట్ ఉంటే కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తే కనుక మనకి జూన్ నెల మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు కూడా చూస్తే కనుక 20% వరకు కంటిన్యూస్గా 5th ఇయర్ రావడం కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనకి లాస్ట్ 15 డేస్గా మనకి మాన్సూన్ వచ్చినప్పటికీ మన దేశంలో హీట్ వేవ్ కండిషన్స్ మటుకు అలాగే కంటిన్యూ అవుతున్నాయి, పెర్సిస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం అగ్రికల్చరల్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇన్ఫ్లేషన్ కొంచెం ఫుడ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువగా ఉండడం చూసాము. మరింత ఈ నెల కూడా కొంచెం ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద కొంచెం స్వల్పంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి అమెరికాలో ఇవాళ చూస్తే కనుక ఇంకో పక్క మనకి రీటైల్ సేల్స్ డేటా రాబోతుంది. వాళ్ళకి ఏ విధంగా సేల్స్ ఉందని మార్కెట్ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే అమెరికాలో చూస్తే కనుక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా ఉంది. సో మన దేశంలో మాన్సూన్, అలాగే WPI ఇన్ఫ్లేషన్ డేటా, అలాగే అమెరికాలో ఈ డేటా మనకి మార్కెట్లో రానున్న రోజుల్లో ఈ వారంలో ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సార్, నెక్స్ట్ మంత్ బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తున్నారు సార్. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అండ్ న్యూ హైకి చేరుకునే అవకాశం ఉందంటారా? సో బడ్జెట్ మీద చూస్తే కనుక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్సే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక బడ్జెట్ వచ్చినప్పుడల్లా కూడా చిన్న మైనర్ నీజర్క్ రియాక్షన్ వచ్చినప్పటికీ పెద్ద నాన్ ఈవెంట్గా మిగిలిపోవడం చూసాము. ఈసారి బడ్జెట్ కూడా చూస్తే కనుక పాలసీస్ మీద కూడా పెద్దగా ఏమీ చేంజ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెంట్ పాలసీస్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇవాళ వచ్చిన మన ప్రధానమైన వార్త చూస్తే కనుక డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగినట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మనకి మన దేశంలో కూడా ఇన్కమ్ లెవెల్స్ అలాగే
కార్పొరేట్ గ్రోత్ లెవెల్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే బడ్జెట్ మీరు చెప్పారు, మనకి లాస్ట్ వీకే మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి హింట్ రావడం చూసాము. ముఖ్యంగా మనకి రూరల్ మిడిల్ క్లాస్కి మనకి హౌసింగ్ స్కీమ్స్ చాలా భారీగా ప్రోత్సహిస్తున్నట్టుగా, వాళ్ళందరికీ కూడా మనకి ఇల్లు కూడా కట్టిస్తున్నట్టుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా పాజిటివ్గా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక బడ్జెట్ కూడా పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. అందువల్లే మార్కెట్ మనకి చిన్న అక్కడక్కడ రియాక్షన్ వచ్చినప్పటికీ పాజిటివ్గా పెరగడానికి మనకి బడ్జెట్ మీద హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ మీద బిల్డప్ అయినట్టుగా మనకి కనిపిస్తోంది. అండ్ అంతేకాకుండా సార్, మార్కెట్లో అంటే 2-3 నెలల్లో భారీ కంపెనీస్ ఐపీఓస్లోకి రానున్నాయి అని చెప్పేసి తెలుస్తోంది. సో ఓవరాల్గా ఐపీఓస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? సో ఇవాళ వచ్చిన అప్డేట్ మేజర్ న్యూస్ రిపోర్ట్ చూస్తే కనుక 2-3 నెలల్లో మీరు చెప్పినట్టుగా ఇంచుమించు పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మనకి ఐపీఓలోకి రాబోతుంది. ఇంచుమించు ఒక 25 టాప్ కంపెనీస్ చూస్తే కనుక 30,000 కోట్ల వరకు మన దేశంలో భారీ నిధులు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఇన్వెస్టర్ దగ్గర నుంచి పెట్టుబడులు సమీకరిస్తున్నట్టుగా వార్తలు రావడం. ఇందులో మనం చూసాము ఓలా ఎలక్ట్రికల్, అలాగే హల్దీరామ్స్, అలాగే మనకి బన్సాల్ ఇంజనీరింగ్, శివ ఫార్మా, అలాగే మనకి హ్యుండాయి, అలాగే మనకి స్విగ్గీ ఒకటే ఇంచుమించు 10,000 కోట్ల వరకు భారీగా నిధులు సేకరించబోతోంది. సో బట్ ఓవరాల్గా మనకి ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో, మనకి స్టాక్ మార్కెట్ కూడా పెరగడంతో ఇన్వెస్టర్లు కొంచెం చాలామంది ప్రైమరీ మార్కెట్లో కూడా ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. సో ప్రైమరీ మార్కెట్లో ఉన్న ఆ వేవ్ అనేది, యుఫోరిక్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. సార్ ఈ వారం ఏమైనా ఐపీఓస్ వస్తున్నాయా సార్? ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు రికార్డ్ స్థాయిలో 11 ఐపీఓలు రాబోతోంది. ఈ 11 ఐపీఓలు చూస్తే కనుక 9 ఐపీఓలు చిన్న స్మాల్ అండ్ మీడియం కంపెనీస్, ఒక 2 ఐపీఓలు మటుకు కొంచెం పెద్ద కంపెనీస్. సో ఇంచుమించు ఒక 1000 కోట్ల వరకు ఈ వారం కూడా మార్కెట్ నుంచి సమీకరించబోతున్నారు. సో ఓవరాల్గా మనకి సబ్స్క్రిప్షన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 monthsగా మార్కెట్ న్యూ హైలో ఉన్నప్పటికీ మనకి పబ్లిక్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ రావటము, ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వటము, ఆ తర్వాత మనకి లిస్టింగ్ తర్వాత కూడా చూస్తే కనుక మనకి అంత క్రితం కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కాకుండా ఈ లాస్ట్ 2 నెలలుగా కొంచెం మనకి లిస్టింగ్ తర్వాత పోస్ట్ లిస్టింగ్ కూడా ఒక పాజిటివ్ మూమెంట్ అయితే కనిపిస్తోంది. కాబట్టి మనకి ఈ ట్రెండ్ ఐపీఓలో కూడా బాగా బలంగా కనిపిస్తోంది. సో టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? మనం ఒక్కసారి లాస్ట్ 1 or 2 weeksగా గమనిస్తే కనుక ఎప్పుడైతే 23,000 బ్రేక్అవుట్ అయ్యి అంటే దానిపైన క్లోజ్ అయిందో, నెక్స్ట్ లెవెల్ 23,500, 600 లెవెల్కి జనరల్గా అనుకున్నాము. సో ఆ లెవెల్కి ఇంచుమించు 23,600 వరకు ఇవాళ రావటము, ఇవాళ కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావటం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 50,000 స్థాయి దగ్గర మనకి లాస్ట్ 2 వారాలు క్లోజ్ అవడం చూసాము. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఎగ్జాక్ట్గా 50,000 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ చూస్తే కనుక ఫ్లాట్గా ఉండడం చూసాం. ఒకవేళ కనుక ఇవాళ ఈ వారం చూస్తే కనుక అంటే వారాంతర బేసిస్ మీద చూస్తే కనుక టెక్నికల్ చార్ట్ ప్రకారం 50,000 కింద కనుక కొంచెము వీక్లీ లో దగ్గర క్లోజ్ అవుతే మటుకు కొంచెం ఒక మైనర్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా చూస్తే కనుక మనకి ఇమ్మీడియట్ సపోర్టు 23,400 లాస్ట్ వీక్ ఏర్పడిన ఒక హై. సో 23,400 దాటింది కాబట్టి ఆ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయింది. 23,400 కింద క్లోజ్ అవుతే అప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ముఖ్యంగా ఫ్యూచర్స్లో ట్రేడర్స్ కొంచెము షార్ట్ టర్మ్లో ఎగ్జిట్గా ప్లాన్ చేసుకోవాలి. సో 23,400 కింద క్లోజ్ అవుతే అది స్టాప్ లాస్ కింద బహుశా ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఆలోచించవచ్చు. అండ్ స్టాక్ వైజ్ గా చూస్తే ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సో ఎలా వెళ్ళాలి సార్? లాస్ట్ వీక్ చూస్తే కనుక మనకి ఆటో స్టాక్స్ భారీగా పెరిగింది. ఇప్పటికీ చూస్తే కనుక ఆటోమొబైల్స్ దగ్గర నుంచి భారీగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ రావడము, భారీ విస్తరణ అనేది మనం చూస్తున్నాము. మారుతి కానీ, టాటా మోటార్స్ కానీ, M&M కానీ, బజాజ్ కానీ, హీరో కానీ అన్నీ కూడా మనకి ఈ హైలో కూడా చూస్తే కనుక వాళ్ళు నెక్స్ట్ రానున్న రోజులు ఈవీ సెగ్మెంట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టుగా, హ్యూజ్ మార్కెట్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక మనకి ఆటో సెక్టర్లో చూస్తే కనుక 10% వరకు పెరగటం చూసాము. అదేవిధంగా మనం చాలా కాలం తర్వాత లాస్ట్ వీక్ చూస్తే కనుక సిమెంట్ స్టాక్స్లో ఒక ర్యాలీ కనిపించింది. సిమెంట్ స్టాక్స్ చూస్తే కనుక ముఖ్యంగా ఫ్రంట్ లైన్ చూస్తే కనుక ఇండియా సిమెంట్ కానీ, జేకే కానీ, రామ్కో కానీ, అల్ట్రాటెక్ కానీ, ఏసీసీ కానీ, అంబుజా కానీ, మంగళం సిమెంట్ కానీ, డెక్కన్ సిమెంట్ కానీ, ఆంధ్ర సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ర్యాలీ కనిపించింది. అలాగే లాస్ట్ ఒక 1 or 2 weeksగా చూస్తే కనుక చాలా కాలం తర్వాత కెమికల్ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ కనిపించింది. అలాగే ఫ్రంట్ లైన్ మనకి హాస్పిటల్ స్టాక్స్లో కూడా ఏ కంపెనీ మంచి రిజల్ట్స్ ప్రకటించిన ఈ టాప్ హాస్పిటల్ స్టాక్స్ నుంచి కూడా ఒక ర్యాలీ కనిపించింది. సార్ టెక్నికల్ గా చూస్తే మార్కెట్స్ లో అడ్డంకి అనేది ఎక్కడుంది సార్?
సో అడ్డంకి చూస్తే కనుక మార్కెట్ 23,600 స్థాయి దగ్గర కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి అప్ ట్రెండ్లో మనకి టెక్నికల్ థియరీ ప్రకారం చూస్తే కనుక మనకి జనరల్గా ప్రతి అప్ ట్రెండ్లోనూ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయిపోతుంటుంది. కానీ సపోర్ట్స్ నిలబడినంత కాలము, సపోర్ట్ పైన ఉన్నంత కాలము మార్కెట్ పాజిటివ్గా అనుకోవచ్చు. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో అప్పుడే కొంచెం మార్కెట్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఇమీడియట్గా మేజర్ సపోర్ట్ 23,000 ఉంది, అంటే ఇంచుమించు 500 పాయింట్ల దూరంలో ఉంది. కాబట్టి ఇమీడియట్గా నార్మల్ మార్కెట్ కండిషన్స్లో ఆ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయ్యే అవకాశాలు లేదు. కాబట్టి మార్కెట్ స్టడీగా ఉంది అనుకోవచ్చు. అలాగే కాకపోతే మనకి ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక ఈ క్వార్టర్ చూస్తే కనుక మనకి ఈ జూన్ నెల త్రైమాసిక రిజల్ట్ చూస్తే కనుక పరిస్థితి ఇప్పటివరకు ఫిజికల్ ఇయర్ 2025కి చూస్తే కనుక మనకి ప్రైవేట్ కంపెనీస్ తమ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కొంచెం తగ్గించుకునే అవకాశాలు ఉన్నట్టుగా, అలాగే వాళ్ళు పెట్టుబడులు కూడా చూస్తే లాస్ట్ 2 ఏళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాత ఈ క్వార్టర్లీ చూస్తే కనుక కొంచెం ఒక పాజ్ తీసుకునే అవకాశాలు ఉంది. కాబట్టి సో మార్కెట్ మీద ఒక స్వల్ప ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ వచ్చే 5 ఏళ్లలో రెట్టింపై సుమారు 21 లక్షల కోట్ల స్థాయికి చేరుకోవచ్చునని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ 12,500 నుంచి 13,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందన్నారు. అంతేకాదు నిరుద్యోగ సమస్య పరిష్కారాల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పన జరిగేందుకు దోహదపడిందని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఈ రంగంలో ప్రస్తుతం 25 లక్షల మంది పనిచేస్తుండగా వచ్చే 5 ఏళ్లలో ఈ సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాల ద్వారా 76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇక అంతర్జాతీయ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం సేవల అగ్రగామి సేల్స్ ఫోర్స్ తో 1 మిలియన్ ఫర్ 1 బిలియన్ 1M1B ఫౌండేషన్ జతకట్టింది. ఇక సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో 1M1B గ్రీన్ స్కిల్స్ అకాడమీకి చెందిన తొలి భౌతిక కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కేంద్రం ద్వారా 2030 నాటికి తెలంగాణకు చెందిన 1,00,000 మంది యువతకు కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు శిక్షణ ఇవ్వాలి అన్నది లక్ష్యం. అంతేకాదు వారికి ఉద్యోగాల కల్పనకు సైతం ఈ అకాడమీ సాయపడనుంది. ఈ ఏడాది తొలినాళ్లలో తెలంగాణ ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖతో 1M1B ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.